జంజీ దెబ్బ ఇటు మోడీ గారికి గట్టిగానే తగిలింది, అటు రాహుల్ గాంధీ గారికి గట్టిగానే తగిలింది. మన మోడీ గారు తన ప్రసంగంలో 50 సార్లకి పైగా యువ అనే పేరు వాడారట. అంటే యువతని అట్రాక్ట్ చేసుకోవడం కోసం మోడీ గారు ఎత్తుగడ. అలాగే రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు యువతరంతో భేటీలు కాబోతున్నాడట. ఇవాళ తన ఎక్స్ ఖాతాలో చెప్పాడు, త్వరలో పూణేలో విద్యార్థినులతో భేటీ కాబోతున్నాను, వాళ్ళు మాట్లాడతారు, దేశం వింటుంది అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంటే త్వరలో పూణేలో విద్యార్థినీలతోటి రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నాడు. కాకపోతే ఇది పూర్తిగా రాజకీయమే, వాళ్ళ పట్ల ప్రేమ ఉండైతే కాదు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, గతంలో రాహుల్ గాంధీ హైదరాబాదు చిక్కడపల్లి లైబ్రరీలో కోచింగ్లు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతో భేటీ అయ్యాడు. అప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి హామీ ఇచ్చాడు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఆ రోజు సమావేశమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని హామీ ఇచ్చి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ మళ్ళీ వాళ్ళ మొహం చూడలేదు. అదేంది? గతంలో వాళ్ళతో మాట్లాడాడు, అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే సమస్యలన్నీ పోతాయి అన్నాడు, వాళ్ళకి హామీ ఇచ్చాడు 2 లక్షల ఉద్యోగాలకి. అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మరొకసారి వాళ్ళతో భేటీ కావాలిగా, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యాయా లేవా తెలుసుకోవాలిగా, పరదల పాలోపు ఉండాలిగా. కాదు, ఆ రోజు కేవలం రాజకీయ కారణాలతో భేటీ అయ్యాడు అంతే. ఆ రోజు ఆ ఓట్లు కాంగ్రెస్కి అవసరం కాబట్టి వాళ్ళతో భేటీ అయ్యాడు. తర్వాత అధికారం వచ్చింది, వాళ్ళు మర్చిపోయాడు. గతంలో భేటీ అయినట్టు మళ్ళా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి వాళ్ళతో భేటీ కావచ్చు కదా, ఓయూకి వచ్చి భేటీ కావచ్చు కదా. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చాడు, ఇప్పుడు కూడా రావచ్చు కదా, వచ్చి వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ప్రభుత్వం ఎలా ఉంది, యువత ఆకాంక్షలు నెరవేరుతున్నాయా లేదా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా, ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి ఏంది, ప్రైవేట్ అవకాశాల పరిస్థితి ఏంది తెలుసుకోవచ్చు కదా. మరి తెలుసుకోడు, ఇప్పుడు తెలుసుకోడు, ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుసుకోడు. ఇప్పుడు పూణేని ఎంచుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ఏ సమస్యలు చెప్పినా బీజేపీ ప్రభుత్వం మీదకి నెట్టవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ సమస్యలు వింటాడు, వాటికి ఏమైనా పరిష్కారాలు చెప్తాడా? కాదు, సమస్యలన్నిటికీ కారణం మోడీయే అని చెప్పేసి ఒక రాజకీయ ఉపన్యాసం వెళ్ళిపోతాడు. సో ఏదేమైనా ఇవన్నీ పక్కన పెట్టి యువత పట్ల రాజకీయ నాయకుల అటెన్షన్ మొదలైంది, వాళ్ళని దగ్గర చేసుకోవాలి అనే కోరిక మొదలైంది, వాళ్ళ సమస్యలు వినాలి అనేటువంటి కుతూహలం మొదలైంది. అంతవరకు మంచిదే, ఉన్నంతలో అదొకటి హ్యాపీ. కానీ మరి రాహుల్ గాంధీ యువతకు కనెక్ట్ కాగలడా? యువతకు కనెక్ట్ కావటం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు, ప్లానింగ్ అయితే మొదలుపెట్టాడు. కనెక్ట్ కాగలడా లేదా చూడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, యువత అయితే రాహుల్ గాంధీకి అట్రాక్టివ్గా లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం బాగుపడిద్ది అనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాలు అయితే యువత లేదు. కాదు, ఇప్పుడు మోడీ గారి మీద వ్యతిరేకత కొంత కనపడుతుంది కాబట్టి, మోడీ గారికి ఆపోజిట్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నది రాహుల్ గాంధీయే. కాబట్టి మరి యువత ఏమన్నా రాహుల్ గాంధీ వైపు టర్న్ అవుద్దా, అవ్వాలనేది రాహుల్ గాంధీ ప్లానింగ్ చేసుకోవాలి అనేది. బట్ వర్కౌట్ అవుతా లేదా చూడాలి. మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి.